హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వంట మీ దగ్గరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా వచ్చేది. నేను ఈ వీడియోలో మెంతికూర టమాటా ఎలా చేయాలనే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మెంతికూర కడిగి పక్కన పెట్టుకున్నానండి. అలాగే టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. అలాగే మెంతికూర వేసుకొని అల్లము, పసుపు వేసుకొని అవి ఫ్రై అయ్యే వరకు ఉంచాను. మెంతికూరలో హిమోగ్లోబిన్ పర్సంటేజెస్ చాలా ఉంటాయండి. ఇది తింటే మనకు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ కర్రీ బాగా తినేది. మెంతికూరలో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేస్తూ ఉంటారు. మెంతికూర ఎగ్, ఇంకా చాలా వెరైటీస్ చేస్తారు. ముందు నా ఛానల్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్తో నేను ముందరికి వస్తాను. మెంతికూర వేగిన తర్వాతకి నేను టమాటాలు వేసుకున్నాను. టమాటాలు, మెంతికూర వేసుకొని బాగా ఉడికించుకుంటున్నాను. ఇది చూస్తే ఎంత అనిపిస్తుంది కదా, ఉడికితే ఎంత కాదు, కొంచెమే అయిపోయింది. బాగా కలుపుకోవాలి కలిసేలా. మూత పెట్టి ఒక పావు గంట సేపు ఉడికించుకున్నాను. అది ఉడికిన తర్వాతకి 2 చెంచాల కారం వేసుకున్నాను. అలాగే తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో రెసిపీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్ మా ఇంటి వంటలు.